ఈ సువార్త సభలు, ఈ సువార్త కూడుకులు ఏమంటే ఈ కార్యక్రమాలు ఎందుకు అనుకుంటున్నారో, ఆయన బోధన మనం ఏం చేయబడాలంటే రక్షింపబడాలి. ఒకవేళ నువ్వు సరి లేకపోతే నిన్ను సరి చేస్తాడు, ఆయన లోబడాలి. ఇదిగో శిక్షింతాడంట. నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారిని గద్దిస్తానంటున్నాడు ఆయన. తెలుసండి, నేను ప్రేమించిన వారిని గద్దిస్తాను, నేను ప్రేమించిన వారిని శిక్షిస్తాను. నువ్వు లోబడి నువ్వు మారు మనసు పొందితే నీకే పరలోకం. ప్రకటన గ్రంథం మాట చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రతి ఒక్కరు మాట చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రతి ఒక్కరు వాక్యం చూద్దాం. 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. చూడండి, నేను ప్రేమించిన వారందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చూడండి, ఈ ప్రయాస దేని కొరకు కొట్టున్నారో? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి అంటే మనిషికి కావలసింది ఏంటంటే మార్పు. లూదియా భక్తి కలిగిన స్త్రీ కదండి, ప్రార్థన జరుగుతుందన్న సంగతి విని వెళ్ళింది. ఎవరి కూర్చుంది కానీ ఆమెకి ఏమీ తెరవబడలేదంట. అది అంటే పైకి ఆమెకు ఒక పేరు ఉంది. ఏంటిది? అది దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండును అని రాయబడుతుంది. ఎన్నో సందర్భాలు విన్నారు కదా, ఆ మాట మరలా చూపించట్లేదు నేను, టైం వేస్ట్ అని. ఏమా విన్న విషయాలు మీరు అందరూ, మీకు వాక్యం ఏం కొత్త ఏం కాదు కానీ చూద్దాం. చూడండి, అంటే దైవభక్తి గల ఒక స్త్రీ ఏం చేస్తుందంటే పౌలు గారు చెప్పుచున్న మాటలో ఆసక్తితో అంగీకరించింది. ఏ సత్యతో అంటే వినగానే దేవుడు వెంటనే తన హృదయం చూశాడు, హృదయం తెరవబడింది. ఏమండి, అంతకు ముందు నేను భక్తి చేస్తున్నాను కదా అనుకుంది, కానీ నిజమైన భక్తి ఏంటో తనకు అర్థమైంది. ప్రియులారా, ఆమె రక్షింపబడడమే కాకుండా తన ఇంటిలో వారిని కూడా ఎక్కడ తీసుకొచ్చింది. అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమండి, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మాట్లాడుతున్న నా మాటలు కాదు, ఆయన అంటున్నాడు, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి అది ఏం చేస్తాడంట. చూడండి, ఇప్పుడు దేవుడు ఎలా గద్దిస్తాడో మనకి, ఆయన ఎలా మనల్ని గద్దిస్తారో అది ఇప్పుడు గద్దించామనుకోండి మనకి ఎలా ఉంటుంది ఇప్పుడు కదా. మరి వాక్యం ఎలా మాట్లాడుతుంది? ఇదిగో నన్ను గురించే మాట్లాడారండి, నన్ను ఉద్దేశించి మాట్లాడారని అనుకుంటా పొరపాటది. దేవుడు ఒకవేళ నువ్వు సరిగా లేవేమో నేను గద్దిస్తున్నాడు, ఎందుకని నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన అంటున్నాడు చూడండి, నేను ప్రేమించుతున్న వారందరిని ఏం చేస్తున్నాను? గద్దించి. అది అంటే శిక్షించుతున్నాడు. అని మాట వినకపోతే ఏం చేస్తాడు ఆయన? ఏమంటే మన పిల్లలు ఉంటారు కదా, పుట్టిన పిల్లలు, మన పిల్లల్ని మనం ఏం చేస్తాం? మాట వినకపోతే కొడతామా కొట్టమా? ఎందుకు కొడతాం అంటే వాడు పనికి రాకుండా పోవాలనా, లేదా వాడు ఉండకూడదనా? చెప్పండి, బాగుపడాలని. శిక్షాదండన వాడికి రావాలి, భయభక్తులు వాడికి రావాలి, లోబడాలి. ఒకవేళ శిక్షించకపోతే వీడు రేపు నా మీద తిరుగుబాటు చేస్తాడేమో అని, తిరుగుబాటు చేస్తాడేమో, లోబడడేమో అని గద్దిస్తాం మనం ఒక కర్ర తీసుకుని కదా. అంటే వాడికి ఏం రావాలి? ఇప్పుడు భయభక్తులు రావాలి, శిక్ష రావాలి వాడికి. అంటే క్రీస్తు కూడా మనల్ని ఏం చేస్తాడంట? ఆయన ప్రేమించిన వారంటే ఇదిగో ఏవండి వాక్యం చేత ఆయన ఏం చేస్తాడు? అది నాతన ప్రవర్తన ఏం చేశాడు? నాతన ప్రవర్త ఎవరిని ఏమ్మా? నాతను ప్రవర్త ఎవరిని గద్దించాడు? మాట ఎన్ని సందర్భాలు విన్నారు మీరు, మర్చిపోతున్నారా? ఎన్నో సందర్భాలు వింటున్నాం కదా. నాతాను ప్రవర్త ఇదిగో దావీదు గారిని గద్దించాడు ఆయన. ఆ మనుష్యుడు అంటే లోబడ్డలేదా అంటే గద్దించడం అంటే ఏంటి? బుద్ధి చెప్పాడు వాక్యం చేత, లోబడ్డాడు. ఈ రోజు కూడా ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారే ఇదిగో ఏమంటే యోహాను గారితో పరిశుద్ధాత్మ చేత రాసిన మాటలే ఈ అంచు దినాలలో మాకు ఒక మెలుకువ, ఒక మారు మనసులోనికి నడిపించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నేను ప్రేమించిన వారందరిని గద్దించి శిక్షించుతున్నాడు. ఎందుకు ఆయన గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడో? గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు. ఆసక్తి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆసక్తి ఉండాలి, పాటలు పాడాలి అని ఆసక్తి ఉండాలి, వాక్యం వినాలి అని ఆసక్తి ఉండాలి, దేవుని పిల్లలతో సహవాసములో ఉండాలన్న ఆసక్తి ఉండాలి. ఇదిగో నేను ప్రభు కొరకు బ్రతికితే మరణిస్తే పరలోకానికి వెళ్తానన్న ఆసక్తితో భక్తి చేయాలి ప్రియమైన వారు.
ఆసక్తి ఆమెకు ఉంది కాబట్టి లూదియా అక్కడ ప్రార్థన వినబడుతుందని వెళ్ళింది, రక్షింపబడ్డది. ఈరోజు మనుషులకి ఆసక్తి ఉండదు. వాక్యం వినబడుతుంటే వాక్యం విందాం, ఎందుకు ఇంటికాడ ఎందుకు మన సమయాన్ని వృధా చేసుకుందాం. కొంచెం సేపు దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుడు నాతో మాట్లాడతారేమో, అక్కడ దొరికే ఆనందం వేరు, సంతోషం వేరు అనుకుంటారు వాళ్ళు. ఎవరో చెప్పండి? క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారి ఆలోచన ఎలాగుంటో తెలుసా? చెప్పండి. ఎవరు కొరకు నాకు అనవసరం.